హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ డాక్యుమెంట్ సంబంధించి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాం. ఇది అప్రెంటిస్షిప్ స్కూల్ విశాఖపట్నం సంబంధించింది. ఆల్రెడీగా ఈ నోటిఫికేషన్ చూసాం. 275 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా 18 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెక్ డీజిల్, మెషినిస్టు, మెకానిక్, ఫౌండరీ మ్యాన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, అలాగే ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ వుడ్, పెయింటర్ అండ్ కోపా ఇలా ఉన్నాయి మెకానిక్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి నెగ్లిజెన్సీ అయితే చేయొద్దు. ఎందుకంటే మీరు చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే డెఫినెట్గా మీకు ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఎన్వలప్ కవర్ నింపాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు యూట్యూబ్లో చూసుకుంటే యూట్యూబ్ సెర్చ్లో డ్రీమ్ జాబ్ స్టడీ అనేది మీరు క్లిక్ చేసుకుంటే అందులో ప్లేలిస్ట్ సంబంధించి కూడా ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్ సంబంధించి నేవల్ డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్, ఎస్పెషల్లీ నేవల్ డాక్యుమెంట్ సంబంధించి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, అలాగే జనరల్ సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇందులో చూద్దాం. ఇక్కడ మీరు ఎలా టైప్ చేయాలి అనేది డ్రీమ్ జాబ్ స్టడీ అని ఇక్కడ ఉన్నది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది డ్రీమ్ జాబ్ స్టడీ, ఇది మన ఛానల్. సో ఇది క్లిక్ చేసుకొని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే టోటల్గా ఛానల్స్ అయితే అన్నీ వస్తాయి. ఏవి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. ఇది నేవల్ డాక్యుమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్స్ అని ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్కి అయితే మనకి పీడిఎఫ్లు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇవన్నీ కూడా నేవల్ డాక్యుమెంట్ సంబంధించి వీడియోస్. సో దీని లింక్ సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఆల్మోస్ట్ 2018 నుంచి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి టోటల్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దీనికి మీకు ట్రైనింగ్ అయితే 2nd మే నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd జనవరి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీ పంపించడం కోసం. సో టోటల్గా అందరికీ కూడా తెలుసు ఇది ఏ విధంగా ఎవరెవరికి ఎలిజిబిలిటీ అనేది. సో లాస్ట్ డేట్ అయితే ఇది. ఇంకా అప్లికేషన్ డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్లింగ్కి వెళ్దాం. ఎందుకంటే ప్రొసీజర్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. మెయిన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కరెక్ట్గా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ హాల్ టికెట్, ఇది 2 కాపీస్ అయితే ఉండాలి. ఓకే, ఇది 2 కాపీస్ ఉండాలి. హాల్ టికెట్ ఇది 1 కాపీ ఉండాలి. ఫస్ట్ ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకోవాలి అంటే ఎస్టాబ్లిష్మెంట్ మెయిన్ అప్రెంటిస్షిప్ పోర్టల్ వెళ్తాం. అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మీకు 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితేనే మీకు వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. తర్వాత అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళాలి. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో నేవల్ డాక్యుమెంట్ అని పెట్టి మీకు ఇక్కడ సమ్ కోడ్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. E0081528000002 ఈ కోడ్లో మనకి ట్రేడ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ప్రొఫైల్ని ప్రింట్ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఆ ప్రొఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ Ctrl+P లేదా ప్రింట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ అనేది ప్రింట్ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ ప్రింట్ బార్కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 4-5 కాపీస్ అని కాకుండా మీరు ఒక 2 కాపీస్ బార్కోడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు ప్రింట్ అనేది తీసుకోవాలి. ఒక రెండు కాపీస్ వరకు ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు రిమైనింగ్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ హాల్ టికెట్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ
హాల్ టికెట్ అయితే ఈ విధంగా వచ్చింది. మీరు హాల్ టికెట్లో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ కూడా వాళ్ళే వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఓన్ హ్యాండ్ రైటింగ్. ఎవరైతే అప్రెంటిస్‌షిప్ క్యాండిడేటో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా ఫిల్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఫోటో అంటించాలి, ఫోటో మీద డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి, మీరు ఎప్పుడు ఫోటో తీసుకున్నారు అనేది ఉండాలి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్, సపోజ్ ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్. ఓకే, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అనేది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, స్మాల్ లెటర్స్లో ఉండకూడదు. ఓకే, ఇక్కడ మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్, డోర్ నెంబర్, సమ్ వాల్యూ, స్ట్రీట్, పోస్టల్ అడ్రస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్ పిన్ కోడ్ ఉండాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టండి, నో ప్రాబ్లం. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ రెండు కూడా. సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, డెఫినెట్గా ఇక్కడ సిగ్నేచర్ కానీ లేకపోతే మీకు రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ సిగ్నేచర్ మ్యాచ్ అయి ఉండాలి. తంబ్, లెఫ్ట్ హ్యాండ్ తంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి. అది మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఇక లెఫ్ట్ హ్యాండ్ తంబ్ కంపల్సరీగా ఉండాలి. ఇది ఏది లేకపోయినా మీకు హాల్ టికెట్ అనేది రాదు. మీకు ఎగ్జామ్ అయితే ఇక్కడ క్లియర్గా డేట్స్ అయితే ఇచ్చారు, 28 ఫిబ్రవరి 2025 8 o'clock కల్లా అక్కడ ఉండాలి అని. సో మీకు హాల్ టికెట్ ఇది 2 కాపీస్ అయితే మీరు సేమ్ ఒకే విధంగా ఫిల్ చేయాలి. ఓకే, 2 కాపీస్ ఒకే విధంగా ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి చెక్ లిస్ట్లో ఫస్ట్ మీరు, ఎందుకంటే అప్లికేషన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఇది పెట్టాలి, ఎస్. నెక్స్ట్ ప్రింట్అవుట్ ఆఫ్ కంప్లీట్ అప్రెంటిస్‌షిప్ ప్రొఫైల్ ఫామ్, ఎలా ప్రింట్ తీయాలో తెలుసుకున్నారు కదా, ఎస్ అని టిక్ చేయాలి. ఫోటో కాపీ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్, ఎస్. ఇక్కడ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటేసరికి మరలా మీకు చిన్న డౌట్ వస్తుంది. ఇదే ఒక 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ పెట్టినా సరే మీరు అదే అనేసుకుంటారు. అండ్ ఇంకో కాపీ చూద్దాం. ఇప్పుడు ఇది ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనుకుందాం. ఇది ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. మీకు ఇక్కడ మార్క్స్ ఉంటాయి, సమ్ కింద కాలమ్స్లో ఇవన్నీ ఉంటాయి. మీకు ఎక్కడైనా సరే ఫస్ట్ ఈ మధ్యలో ఖాళీ ఉన్న దగ్గర ఎక్కడైనా ఇక్కడ ఈ విధంగా రాసుకోండి, సెల్ఫ్ అటెస్టెడ్ బై అని చెప్పి మీ సైన్ చేసేసి మీ పేరు రాసుకోండి. ఓకే, ఇది. సో సెల్ఫ్ అటెస్టెడ్ మీ సైన్ పెట్టుకుంటారు. అలాగే ఈ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లేదా ఐటీఐ మార్క్ లిస్ట్ లేదా ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ ఏ సర్టిఫికేట్ అయినా సరే మీరు సేమ్ ఒక ఎక్కడైతే ఖాళీగా ఉందో ఒక పక్కనే ఎక్కడ ఖాళీ ఉన్నా సరే పర్వాలేదు, ఇలాగ సెల్ఫ్ అటెస్టెడ్ బై అని మీరు సంతకం పెట్టేస్తే చాలు. సో ఇది ప్రాసెస్. అది నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ ఐటీఐ మార్క్ లిస్ట్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. ఇందులో మీరు ఓన్లీ మార్క్ లిస్టే కాకుండా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఫోటో కాపీ ఆఫ్ లేటెస్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పాతది ఎప్పుడుదో పెడితే మీకు ఎలిజిబిలిటీ చేయరు, మిమ్మల్ని యూఆర్ కింద కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. లేటెస్ట్తో ఉండాలి కమ్యూనిటీ సర్టిఫికేట్. పీడబ్ల్యూడీ, ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఫోటో కాపీ ఆఫ్ సర్వీస్ రిలీజ్ ఈఎస్ఎం క్యాండిడేట్స్ అయితే ఎస్ అయితే ఎస్, లేదైతే నో. అది ఏదనేది మీ ఆప్షన్. అండ్ సర్వింగ్ సర్టిఫికేట్, ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఇవన్నీ కూడా, సో నో అయితే నో. సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. ఎంటీ ఎన్వలప్ కవర్ 25 రూపీస్ పోస్టల్ స్టాంప్, అది కూడా మీరు ఓకే చేయాలి. నెక్స్ట్ ఒరిజినల్ హాల్ టికెట్స్, అది కూడా మీరు హాల్ టికెట్స్ చేయాలి.
ఇదే ఆర్డర్లో మీ యొక్క అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇదే ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ చెక్ లిస్ట్ ఉండాలి, సెకండ్ ప్రింట్అవుట్ ఇదే ఆర్డర్లో ఉండాలి. మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇందులో మీరు ఫస్ట్ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎన్వలప్ కవర్, అసలు ఎన్వలప్ కవర్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్వలప్ కవర్ పైన నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ స్కూల్ విశాఖపట్నం, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ ట్రేడ్ అనేది రాయాలి. ఇక్కడ షిప్ రైట్ వుడ్ అయితే షిప్ రైట్ వుడ్, కోపా అయితే కోపా, అలాగే ఏ ట్రేడ్ అనేది రాయాలి. కేటగిరీ ఓబీసీనా లేకపోతే ఎస్సీనా లేకపోతే ఎస్టీనా అనేది మనం రాయాలి. ఇక్కడ నేమ్ మీ యొక్క అడ్రస్ రాయాలి. ఓకే, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ అడ్రస్, టోటల్ అడ్రస్. మీరు ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నేవల్ బేస్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇది ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే చేయాలి. ఓకే, ఆర్డినరీ పోస్ట్, బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. మీరు చేతికి ఇస్తాను అంటే వాళ్ళు తీసుకోరు. ఓకే, మీరు చేతికి మాత్రమే ఇవ్వకుండా మీరు ఆర్డినరీ పోస్ట్ పంపించాలి. అండ్ నెక్స్ట్ ఎన్వలప్ కవర్ 25 రూపీస్ స్టాంప్ కవర్ ఉంది కదా, అది దానిపైన ఇక్కడ 2 అడ్రస్, మీ నేము, సన్ ఆఫ్, డోర్ నెంబర్, విలేజ్, పోస్ట్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఇక్కడ 25 రూపీస్ పోస్ట్ స్టాంప్ ఇలా అంటిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ ఉండాలి. ఓకే, అడ్రస్ చేంజ్ అయితే మీకు హాల్ టికెట్స్ అనేది రావు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఇక్కడ ఏముందో 3 పార్ట్స్లో కూడా సేమ్ అడ్రస్ అనేది ఉండాలి. అప్పుడే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇది టోటల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ ఎంతమందికి పంపిస్తారు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ హాల్ టికెట్ అయితే మనకి 1:5 వేకెన్సీస్ ప్రకారంగా మీకు పంపిస్తారు.